వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్. సో యాక్చువల్గా మనం తనూజ గారి విషయంలో 2 పాయింట్లు జరిగినాయి. ఒకటి, ఆమె అసలు కెప్టెన్సీ అనేది కెప్టెన్‌గా ఎలా అయింది? తన సొంత ప్రతిభతోనే అయింది. దానిలో డౌట్ లేదు. సో కళ్యాణ్ గారు ఏందంటే ఒకటే ఒకటి, తనూజ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. దివ్య గారు తనూజ గారిలో తనూజని సెలెక్ట్ చేసుకున్నారు. తనూజ అసలు అంత ముందే అడిగిందంట. ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా వచ్చి నీ చేతిలో ఉంటే నాకు హెల్ప్ చేయమని అడిగింది. సో ఆటోమేటిక్‌గా మనకి కళ్యాణ్ గారికి, తనూజ గారి మధ్యలో ఉన్న బాండింగ్ తెలుసు. సో దాంతో వాళ్ళిద్దరిలో తనూజని సెలెక్ట్ చేసుకున్నాడు కళ్యాణ్. సో గేమ్ ఆడారు. సో బీయింగ్ ఆర్మీ మ్యాన్ అతను ఫోర్స్ గానే ఆ క్యూబ్స్ అవి నెట్టుకుంటూ వెళ్ళాడు. కళ్యాణ్ గారు నెట్టుకుంటూ వెళ్ళారు. కాకపోతే అవి ఒక ప్యాటర్న్ లో పెట్టే క్రమంలో కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు అండ్ తనూజ గారు విన్ అయ్యారు. సో ఆటోమేటిక్ గా ఆ, తనూజ గారు కెప్టెన్ అవటం. సో దానికి కళ్యాణ్ గారు కూడా హ్యాపీ అయ్యాడు. సో యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అని అడిగింది. సో అందరి ముందు అలా అడిగేసేవేంటి అని తనూజ గారిని కళ్యాణ్ అడగటం. సో నీ డ్రీమ్ కూడా ఉంది కదా, నేను కెప్టెన్ గా చూడాలని ఉంది అని నువ్వు కూడా అన్నావు కదా, అందుకని అడిగాను, అందరూ తెలిసిందే కదా అని అడగడం. సో వాళ్ళిద్దరి యొక్క బాండింగ్ కి ప్రతీక అది. సో అది చాలా హ్యాపీగా జరిగింది. సో నాగార్జున గారు ఆ డిమాండ్ పవన్ టచ్ చేసి పుష్ చేశాడు అనే విషయం దగ్గర కొంచెం ఆ, దొరికింది కదా అని కొంతమంది బాగా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. సో తను అలా ఫీల్ అయింది. సో ఇప్పుడు మనకి ఒక చేతట్లా ఎలా పుష్ చేసినా జస్ట్ ఇలా చేపెట్టి కూడా ఇలాగ పుష్ చేయొచ్చు. సో 2 రకాలుగా ఉంటాయి మనకి. ఆ పుషింగ్ ప్రెజర్ అనేది అది ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ ఆర్డర్ ఇచ్చింది కూడా ఎవరు? దివ్య గారు. తనుజ గారికి దివ్య గారికి మధ్యలో ఆల్రెడీ కోల్డ్ వార్ నడుస్తుంది. సో బన్నీ గారి విషయంలో కానీ దివ్య గారు రాగానే బన్నీ గారు దూరం అవటం, ఆ, ఈమెను ఇగ్నోర్ చేయటం. సో టైం దొరికినప్పుడు హ్యాండ్ ఇచ్చాడు. బన్నీ గారు, ఎమాన్యుయల్ గారు ఫ్లిప్ అయ్యారు. సో ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఆర్డర్ ఇచ్చింది దివ్య గారు. సో వెంటనే వీళ్ళు డిమాండ్ పవన్ అండ్ ఎదురుగా నిఖిల్ గారు వచ్చేసి ఇట్లా చేతితో పట్టుకోవడం, వెనక అతను పుష్ చేయడం. సో ఓవరాల్ కొంచెం అందరు తెలిసిందే తనుజ్ గారు కొంచెం సెన్సిటివ్. సో ఈమె ఆర్డర్ అసలు నచ్చని దివ్య ఆర్డర్ ఇవ్వడం, వీళ్ళు పుష్ చేయడం అది టాస్క్ కాదు. యాక్చువల్గా రాజు రాణికి కొన్ని ఇది అధికారాలు ఇచ్చారు. సో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందా అన్న అనుమానంతోనో దేంతో అసలు యాక్చువల్గా పుష్ చేసినందుకన్నా దివ్య గారు ఆర్డర్ ఇవ్వడం వల్ల వీళ్ళు రియాక్ట్ అయ్యి నా మీద చెయ్యేశారా అనే ఒక ఇన్సల్ట్ ఫీల్ అయ్యి అవి రియాక్ట్ అయ్యిందా అనేది నాకు అనిపిస్తుంది. సో ఆ కోపం డిమాండ్ పవన్ మీద చూపించింది. సో ఆ ప్రెజర్ బట్టి కూడా కొంతమంది ఫీల్ అవుతారు. వెనక నుంచి డిమాండ్ పవన్ వచ్చి ఇట్లా అనడం, అది ప్రెజరో టచింగ్ ఏదో సంథింగ్, ముందు వచ్చి నిఖిల్ గారు వచ్చి చేయి పట్టుకోవటం. సో కొంచెం ఆడుగా ఫీల్ అయ్యి ఆమె రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఒకళ్ళు ఒక విధంగా రియాక్ట్ అవుతారు. కొంతమంది నువ్వు ఎంత తోచినా రక్కినా ఏమంటారు. కొంతమంది ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో ఎవరు ఇచ్చారు ఆర్డర్, దానికి ఎలా రియాక్షన్ అయింది. సో అది ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి తనుజ గారు రియాక్ట్ అయ్యారనిపిస్తుంది. సో అదే విషయం చెప్పారు నాగార్జున గారు కూడా, తనుజ గారు చెప్పారు ఇట్లా నాకు ఆ టైంలో అట్లా అనిపించింది, నేను మాట జారాను, తర్వాత సారీ చెప్పాను అని కూడా తనుజ గారు చెప్పారు. సో దాన్ని కొంతమంది హైలైట్ చేసి అసలు డిమాండ్ పవన్ ని మ్యాన్ హ్యాండ్లింగ్ అనేసింది. సో డిమాండ్ పవన్ కి ఆల్రెడీ ఒకసారి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. సో అదే మన రీతు గారిని ఫోర్స్ఫుల్ గా ఇట్లా నెట్టడం, ఆ ఇన్సిడెంట్ కూడా చూసాం. సో అదే విషయం చెప్పింది. సో ఆ ముందులోనే మనం రెసిస్ట్ చేయకపోతే నువ్వు ఫర్దర్ గా పుష్ చేయడం కానీ లేపటం కానీ ఆయన చేస్తారేమో ఉద్దేశంతో. ఎందుకంటే మనకి రీతు గారి విషయంలో మనం చూసాం డిమాండ్ పవన్ ఏం చేశాడు, తర్వాత ఆయన సారీ చెప్పాల్సి వచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ కూడా మైండ్ లో పడి అలా రియాక్ట్ అయింది. అదే విషయం చెప్పింది. నేను కానీ రెసిస్ట్ చేయకపోతే ఆయన ఫర్దర్ గా ఇంకేమన్నా ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవాడేమో అనే ఉద్దేశంతో చెప్పాను. తర్వాత అది తప్పని తెలుసుకుని నేను సారీ కూడా చెప్పాను అని చెప్పినా సరే ఇక నాగార్జున గారు అది క్లారిఫై చేయడం కోసం అడిగారు తనుజ గారిని. దానికి మనకి చిలువులు వలువులు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొంచెం యాంటీ తనుజ ఫ్యాన్స్ అసలు రివ్యూలు పెట్టి సాగదీసి డిమాండ్ పవన్ ని అసలు అది చేయాలనుకుంది, ఇది చేయాలనుకుంది. సో డిమాండ్ పవన్ కి తనుజ గారికి అసలు ఫ్రెండ్షిప్ ఏ ఉంది కానీ, సో డిమాండ్ పవన్ తనుజ గారికి పోటీయా చెప్పండి. సో ఎందుకు అతన్ని నెగిటివ్ చేయడం వల్ల ఈవికే మిగులుతుంది. సో దానికి కొంతమంది డిమాండ్ పవన్ గారు సడన్ గా రేజ్ అవుతున్నాడంట. సో అతను ఈమెకి పోటీ అవుతుందేమో అనే ఉద్దేశంతో అంట అలా చేసిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్? సో కానే కాదు. ఇంకో విషయం, మీ ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ లేదు అని ఒక టాస్క్ లో చెప్పింది నాగార్జున గారితో. తనుజ గారు చెప్పడంతో దాన్ని కొంతమంది హైలైట్ చేస్తున్నారు. సో నాగార్జున గారు కూడా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే అంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్, ఎమాన్యుయల్ గారు, బర్నీ గారు వీళ్ళందరూ చాలా క్లోజ్ గా బెస్టీగా ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే కరెక్ట్ గా ఇక తనుజ గారు విన్నింగ్ మెటీరియల్ అయ్యేటట్టు ఉంది అనగానే సో ఎమాన్యుయల్ గారు తన యొక్క ట్రూ కలర్ చూపించారు. తనుజ మన కళ్యాణ్ గారి చేత నామినేట్ చేసి, నువ్వు నామినేట్ చేస్తే నీకు ఆ స్లిప్ ఇస్తాను, అసలు నువ్వు ఆమె గురించి ఏం నెగిటివ్ చెప్తావో నేను చూడాలని ఉంది అని చెప్పేసి ఎమాన్యుయల్ గారు ఎలా ఫ్లిప్ అయ్యారో మనకు తెలుసు. సో బర్నీ గారు దివ్య గారు వచ్చిన తర్వాత, అంతకుముందు బాగా క్లోజ్గా ఉన్న బర్నీ గారు దివ్య గారు వచ్చిన తర్వాత దివ్య గారి పక్కనే టైం స్పెండ్ చేస్తూ సో ఎలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడారు, దొరుకుతుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని బర్నీ గారు తల ఊపటం, ఇవన్నీ మనం చూసాం. సో అర్థమైందంటే కరెక్ట్ గా ఈ అవసరం లేనప్పుడు బాగా సపోర్టివ్ అన్నట్టు ఉన్నారు, కరెక్ట్ గా అవసరం పడినప్పుడు మాత్రం హ్యాండ్ ఇచ్చారు.
సో అందుకనే అడిగితే కానీ సపోర్ట్ ఇచ్చారు అనే మాట అది మనకు తెలుస్తుంది. కొంతమంది అడగకుండానే సపోర్ట్లు ఇచ్చుకుంటా ఉన్నారు. సో ఇది కొంతవరకు కరెక్టే. సో కళ్యాణ్ గారు సపోర్ట్ అంటే ఒక టైంలో కళ్యాణ్ గారు బాగా డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఒక మన తనుజ గారు త్యాగం చేసి సో అతన్ని సేవ్ చేసి కళ్యాణ్ గారిని సేవ్ చేసి ఆల్మోస్ట్ ఆ వీక్ లో కళ్యాణ్ గారు అసలు ఆ టైంలో చాలా లోగా ఉండేవాడు. ఆ, తను కళ్యాణ్ గారు దాదాపు ఎలిమినేట్ అయ్యే పరిస్థితుల్లో ఏం చేసింది తనుజ గారు అతన్ని సేవ్ చేసి ఏమి టాస్క్ ఆడటానికి వెళ్ళింది. ఫిజికల్ గా వీక్ ఉన్నా మన కళ్యాణ్ గారి కన్నా తనుజ గారు ఫిజికల్ గా తక్కువ కదా. సో ఆటోమేటిక్ గా తను రిస్క్ తీసుకుని కళ్యాణ్ గారిని కాపాడింది. సో ఆ గ్రాటిట్యూడ్ తో ఇప్పుడు కూడా కళ్యాణ్ గారు తనుజ గారు బాగా క్లోజ్ అవటం, సో మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉన్నారు ఒకరికి ఒకరు. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ సినారియోస్ రీకలెక్ట్ చేసుకుంటూ సో మన నాగార్జున గారు కళ్యాణ్ గారిని ఒక మాట అడిగారు. సో ఇంత బాగా ఆడావు, చాలా ఫాస్ట్ గా ట్యూబ్స్ ని తీసుకొచ్చావు, ఆ కలర్ ప్యాటర్న్ పెట్టడానికి నీకు అంత టైం పట్టిందా, సో కావాలనే ఓడిపోయావా తనుజ వారి కోసం అని ఒక అర్థం వచ్చేటట్టు మాట్లాడేసరికి తనుజ గారు హర్ట్ అయ్యారు అక్కడ. సో సచిన్ అంతే కదండి, 10 వీక్స్ నుంచి అదే మాట అన్నారు, నేను ఫిజికల్ గా సో అంత పవర్ఫుల్ గా అంత సపోర్ట్ ఉంటే ఎప్పుడూ క్యాప్టెన్ అయ్యేదాన్ని అని తనుజ గారు అన్నారు. సో ఇది కరెక్టే. సో ఒక టైంలో పీక్ టైంలో అసలు లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ లోనే క్యాప్టెన్ అయ్యే తనుజ గారికి ఏమైంది, సో దివ్య గారు హ్యాండ్ ఇచ్చారా లేదా, సో దివ్య గారు వెంటనే ఫ్లిప్ అయ్యి ఇమాన్యుయల్ ని క్యాప్టెన్ చేశారు సెకండ్ టైం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకునే తను నాకు సపోర్ట్ లేదు, అడిగితే కానీ సపోర్ట్ ఇచ్చారు అని అన్నారు. సో కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, నాకు మోరల్ గా సపోర్ట్ ఇస్తుంది, ఏదన్నా ఎప్పుడన్నా నేను స్ట్రక్ అయినప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది అని కళ్యాణ్ గారు చెప్పారు. సో దీన్ని నాకు హౌస్ లో సపోర్ట్ లేదు అనగానే అందరూ దాన్ని సపోర్ట్ లేదా, ఇమాన్యుయల్ గారు, బానే గారు, కళ్యాణ్ గారు, దివ్య, సుమన్ శెట్టి, గౌరవ్ వీళ్ళందరూ నీకు సపోర్టే అన్నట్టు చెప్తున్నారు. నిజంగా అంత సపోర్ట్ ఉంటే అసలు తనుజ గారు ఎప్పుడు క్యాప్టెన్ అయ్యేవాళ్ళు. సో యాక్చువల్గా ఆమె విన్నింగ్ మెటీరియల్ అని దాదాపు ఒక 2 వీక్స్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు హిట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో బిగినింగ్ లో మిడిల్ లో ఒక 2-3 వీక్స్ బ్యాక్ దాదాపు తనుజ గారిని తొక్కేయాలని బాగా ట్రై చేశారు, అది అందరికీ తెలుసు. సో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఎంతమంది సపోర్ట్ చేసినా తనుజ గారు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ లేదనడం వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంది అన్నట్టు మన వాళ్ళు దాని మీద గంటలు గంటలు రివ్యూలు ఇస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. సో ఎవరు ఫీల్ అయ్యారో సో మనం కూడా అబ్జర్వ్ చేసాం, అదంతా మనం మనసులో పెట్టుకుని ఆమె తనుజ గారు చెప్పారు. ఇవన్నీ కొంచెం నెగిటివిటీ, తనుజ గారి మీద నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారా అని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూద్దాం, ఆడియన్స్ చాలా తెలియగల వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు సో ఆడియన్స్ ఫైనల్ గా నిర్ణయిస్తారు. సో ఇది నా యొక్క అనాలిసిస్. ఇది మీకు నచ్చినట్లయితే మీ కమెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. సో 10 మందికి రీచ్ అవుతుంది. కొంతమంది ఈ 2 పాయింట్లని బాగా ఎలివేట్ చేసి చివరి నిమిషంలో కూడా తనుజ గారి మీద నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో అందుకని ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడంతో ఎవరైతే ఈ కన్ఫ్యూజన్ లో పడి ఈ కొంచెం నెగిటివిటీని మైండ్ లోకి ఎక్కించుకున్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది మన యొక్క అనాలిసిస్. అందుకని దయచేసి నా ఛానల్ బలారెడ్డి కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఆన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. జై హింద్.